అందరికీ నా హృదయపూర్వక వందనాలు. క్షమగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఈ మాటలు తీసుకొని కొన్ని మెద్దకు వచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఊపిరిని జీవాన్నిచ్చిన దేవుడికి మన ప్రభు యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ ఈ దినం ఏ మాటల చేత దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకున్నాడు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగే దేవుని పిల్లరా. ఇరిమయా గ్రంథం 30 అధ్యాయం 11వ వచనంలో రాయబడ్డ మాట అది. నిన్ను రక్షించుటకు నేను నీకు తోడుగా ఉన్నాను అన్నాడు. అంటే భూమి మీద మనల్ని రక్షించగలిగిన నాదుడు ఎవరూ లేడు దేవుని పిల్లరా. అమ్మా నాన్న కానీ, మన అన్నదమ్ములు కానీ, బంధువులు కానీ ఎవ్వరు మనల్ని రక్షించలేడు. కానీ దేవుడైతే చెప్తున్నాడు, నిన్ను రక్షించడానికి నేను నీకు తోడుగా ఉన్నాను. భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవుణ్ణి రక్షణలోకి వచ్చినట్టు దేవుణ్ణి తోడుగా రక్షించగలిగే వాడిగా మార్చుకొని బ్రతుకున్నట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చేయగలిగిన మా పరలోకపు తండ్రి నాయనా, ఇదిగో నీకు తోడుగా ఉండి నేను రక్షించువాడు నేనేనని చెప్తున్నావయ్యా. భూమి మీద ఉన్న బిడ్డలందరూ నిజరక్షకుడు యేసుక్రీస్తు వైపు తిరిగి నిజమైన దేవుడు రక్షించగలిగిన వాడు నువ్వేనని అందు విశ్వాసం కలిగి ఉండటానికి కృప చూపమని అడుగుతూ తండ్రి, ఎంతమంది అయితే నేను వ్యతిరేకించి అతని మాట్లాడుతున్నారో వారికి కూడా నీ కృపను తోడుగా ఉంచమని అడుగుతూ తండ్రి, బిడ్డల ఉద్యోగాల నిమిత్తం, చేతి పనుల నిమిత్తంనైనా, వ్యాపారాల నిమిత్తం తండ్రి, బిడ్డలు బయటికి వెళ్తుండగా పొట్ట చేత పట్టుకొనైనా వారి కష్టాజీతం వారు అనుభవించినట్లు సాయంత్రం క్షేమంగా గృహాలకు చేర్చి కుటుంబాలతో కలిసి నేను ఆరాధించే భాగ్యం అనుగురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ నా హృదయపూర్వక వందనములు.